అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరి చివరిలో ఒక దట్టమైన అడవి ఉంది. ఆ దట్టమైన అడవిలో రంగమ్మ అనే దయ్యం నివాసం చేస్తూ ఉండేది. రాత్రిపూట అడవిలోకి వెళ్ళాలి అంటే ఆ ఊరిలో వారందరూ చాలా భయంతో వణికిపోయేవారు. రాత్రిపూట అడవిలోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది తిరిగి అడవి నుండి బయటకి రాలేదు. ఏదైనా పని ఉంటే రామాపురం ప్రజలు సాయంత్రం 6 గంటల వరకు పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి చేరుకునేవారు. రాత్రిపూట అడవిలోకి ఎవరూ వెళ్ళేవారు కాదు. రంగమ్మ దెయ్యం నివసించే అడవి పేరు దెయ్యం రంగమ్మ అడవి అనే పేరుతో రామాపురం ఊరి ప్రజలు పిలిచేవారు. ఒకరోజు రాము అనే వ్యక్తి సిటీ నుండి వాళ్ళ బంధువుల ఊరైన రామాపురానికి రావాలి అని సిటీ నుండి ప్రయాణమవుతాడు. చీకటి పడిపోతుంది. రాము ఇంకా రామాపురం గ్రామానికి చేరుకోలేదు. రామాపురం గ్రామం చేరుకోవాలి అంటే అడవిని దాటి వెళ్ళాలి. రాము రామాపురం వెళ్ళాలి అంటే దెయ్యం రంగమ్మ అడవిని దాటాల్సి ఉంటుంది. ఈ అడవి దాటాక ఎలాగో రామాపురమే వస్తుంది కదా, నడుచుకుంటూ వెళ్తే కాసేపట్లో రామాపురం వస్తుంది. నడుచుకుంటూ వెళ్తా. రాము ఇలా అనుకుని నడుచుకుంటూ అడవిలోకి వెళ్తాడు. ఈ అడవి చాలా భయంకరంగా ఉంది. చాలా దట్టమైన అడవిలాగా ఉంది. చాలా చిమ్మ చీకటిగా, అసలు ఎవరూ కనిపించకుండా ఇంత భయంకరంగా ఉంది. తొందరగా నేను ఈ అడవి నుండి బయటపడాలి. తొందరగా రామాపురం చేరుకోవాలి. రాము ఇలా అనుకుంటూ అడవిలో నడుస్తూ వెళ్తాడు. రాము వెనకాలే దెయ్యం రంగమ్మ కూడా వెళ్తుంది. నా వెనకాల ఎవరు వస్తున్నట్లు అనిపిస్తుంది. నా వెనకాల ఎవరైనా ఉన్నారా? రాము వెనక్కి తిరిగి చూస్తాడు. రాముకి ఎవరూ కనిపించరు. ఇదేంటి, ఎవరూ లేరేంటి? నా వెనకాల ఎవరో వస్తున్నట్లు నాకు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించట్లేదేంటి? రాత్రి సమయం కదా, పైగా నేను అడవిలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. ఏదో భ్రమపడ్డట్టున్నానులే. రాము ఇలా అనుకొని ముందుకి నడవడం ప్రారంభిస్తాడు. ఇలా కొద్ది దూరం నడిచిన తర్వాత రాముకి గజ్జెల శబ్దం వినిపిస్తుంది. ఇదేంటి, గజ్జెల శబ్దం వినిపిస్తుంది? ఈ అడవిలో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? గట్టిగా అరుస్తూ పిలుస్తాడు. కానీ చుట్టుపక్కన ఎవరు ఉన్నట్లు కనిపించదు. అవతల వైపు నుండి ఎవరు ఉన్నట్లు కూడా ఎవరి మాటలు వినిపించవు. గజ్జెల శబ్దం కూడా ఆగిపోతుంది. ఇదేంటి, గజ్జెల శబ్దం వినిపించింది కానీ పిలిస్తే ఎవరు పలకట్లేదు. చుట్టుపక్కల ఎవరు ఉన్నట్లు కూడా నాకు కనిపించట్లేదు. ఇందాకేమో నేను నడుస్తూ వస్తుంటే నా వెనకాల ఎవరు వస్తున్నట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనిపించట్లేదు. ఇదేంటి, ఇప్పుడు గజ్జెల శబ్దం కూడా వినిపించట్లేదేంటి? నాకెందుకో భయంగా ఉంది. ఇదేదో దయ్యం పనిలాగా అనిపిస్తుంది. తొందరగా నేను ఈ అడవి నుండి బయటపడి రామాపురం చేరుకోవాలి. రాము ఇలా అనుకుని తొందరగా నడుస్తూ అడవి నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో ఎవరో అరుస్తున్నట్లు పెద్ద అరుపు వినిపిస్తుంది. ఇదేంటి, ఎవరు అరుస్తున్నట్లు ఉంది? ఇంత భయంకరంగా ఎవరు అరుస్తున్నారు? ఈ అరుపు మనిషి అరుపులాగా అనిపిస్తలేదు. ఇదేదో దయ్యం అరుపులా అనిపిస్తుంది. నేను వెంటనే ఈ అడవి నుండి బయటపడాలి. నాకు చాలా భయంగా ఉంది. రాము ఇలా అనుకొని అడవిలో నుండి బయటకు వెళ్ళడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ రాము పరిగెత్తుతున్న చోటు నుండి కదలకుండా ఉన్న చోటునే పరిగెత్తుతూ ఉంటాడు. ఇదేంటి, నేను ఎంత పరిగెత్తినా కూడా ఉన్న చోటు నుండి కదలట్లేదేంటి? నేను తొందరగా ఈ అడవి దాటి బయటకు వెళ్ళాలి. ఇంతలో రాముకి ఎవరో పిలుస్తున్నట్లు వినిపిస్తుంది. రే, ఎక్కడికి రా వెళ్తున్నావు? ఎక్కడికి రా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావు? నా అడవిలో నుండి నువ్వు బయటికి వెళ్దామనుకుంటున్నావా? అది నీ వల్ల అవుతుందా? రాము గుండె వేగం ఇంకా గట్టిగా కొట్టుకుంటుంది. తొందరగా వెళ్ళాలని ఇంకా గట్టిగా ప్రయత్నిస్తూ పరిగెత్తుతూ ఉంటాడు. కానీ రాము ఉన్న చోటు నుండి ఒక్క అడుగు కూడా ముందుకి కదలలేకుండా ఉన్న చోటునే పరిగెత్తుతూ ఉంటాడు. ఇంతలో రంగమ్మ దెయ్యం రాము వెనుక నుండి రాము ముందుకు వచ్చి నిలబడుతుంది. ఒక్కసారిగా రాము రంగమ్మ దెయ్యాన్ని చూస్తాడు. రాము దెయ్యాన్ని చూసి గట్టిగా అరుస్తాడు. దెయ్యం రాముని చంపేస్తుంది. మరుసటి రోజు
సరస్వతి అక్క, రాత్రి దెయ్యం రంగమ్మ అడవి నుండి నాకు ఎవరో అరుస్తున్నట్లు పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి సరస్వతి అక్క. నీకు వినిపించాయా? అవును రామయ్య, నాకు కూడా అరుపులు వినిపించాయి. ఎవరో భయంతో అరుస్తున్నట్లు వినిపించింది. ఆ అరుపులు ఈ దెయ్యం రంగమ్మ అడవి నుండి వినిపించాయి సరస్వతి అక్క. అవి మనిషి అరుపులో దెయ్యం రంగమ్మ అరుపులో తెలియడం లేదు. వినిపించడం అయితే మనిషి అరుపులాగే వినిపించింది. అవును రామయ్య, దెయ్యం అరిచిందో తెలీదు, మనిషి అరుపో తెలీదు. ఎవరైనా అడవిలోకి తప్పిపోయి వచ్చారేమో రామయ్య. అవును సరస్వతి అక్క, అలా కూడా అయ్యుండొచ్చు. కానీ తప్పిపోయి వచ్చినా కానీ రాత్రిపూట అడవిలో ఉన్నారంటే ఆ దెయ్యం రంగమ్మ వాళ్ళని చంపేస్తుంది. అవును రామయ్య, అది కూడా నిజమే. రాత్రిపూట ఆ దెయ్యం రంగమ్మ అడవిలోకి ఎవరైనా వెళ్తే వాళ్ళు తిరిగి అడవి నుండి బయటికి రారు. వాళ్ళని ఆ దెయ్యం రంగమ్మ చంపేస్తుంది. ఇంతలో అక్కడికి రంగయ్య వస్తాడు. సరస్వతి, రామయ్య, రాత్రి దెయ్యం రంగమ్మ అడవిలో నుండి గట్టి గట్టిగా అరుపులు వినిపించాయి. నాకైతే చాలా భయం వేస్తుంది. మేము కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నాము రంగయ్య. మాకు కూడా ఆ అరుపులు వినిపించాయి. రంగయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఏదో ఊరికి వెళ్తున్నట్లు బయలుదేరావు. పక్క ఊరికి వెళ్తున్నాను సరస్వతి. పక్క ఊరిలో నా స్నేహితుడు ఉన్నాడు. మొన్న పొలం నాటు వేశాం కదా, దానికి కొంత డబ్బు అవసరమైంది. అప్పుగా నా స్నేహితుని దగ్గర నుండి తీసుకొచ్చాను. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వడానికి నా స్నేహితుని దగ్గరికి వెళ్తున్నాను. అవునా రంగయ్య, అయితే తొందరగా వెళ్ళి తిరిగిరా. అవును రామయ్య, సాయంత్రం 6 కాకముందే నువ్వు మన ఊరిలో ఉండాలి. లేదంటే దయ్యం రంగమ్మ అడవి గురించి నీకు తెలుసు కదా. అవును రంగయ్య, రామయ్య చెప్తుంది కూడా నిజమే. తొందరగా పని పూర్తి చేసుకొని సాయంత్రం 6 కాకముందే మన ఊరిలో ఉండు, సరేనా? అలాగే సరస్వతి, నేను తొందరగా వెళ్లి వస్తాను మరి. సరే రామయ్య, వెళ్ళొస్తాను. రంగయ్య ఇలా చెప్పి అక్కడి నుండి పక్క ఊరికి వెళ్తాడు. వెళ్ళిన పని పూర్తి చేసుకుని రామాపురానికి తిరుగు ప్రయాణం చేస్తాడు. అయ్యో, ఇప్పుడు ఎలా? సాయంత్రం అయ్యేలా ఉంది. 6 కావడానికి ఇంకా 1 గంట సమయం మాత్రమే ఉంది. తొందరగా నేను దెయ్యం రంగమ్మ అడవి దాటి రామాపురానికి చేరుకోవాలి. రంగయ్య ఇలా అనుకుంటూ వేగంగా నడుస్తూ దెయ్యం రంగమ్మ అడవికి చేరుకుంటాడు. ఇంకా అర్ధగంట సమయం మాత్రమే ఉంది 6 కావడానికి. ఇప్పుడు ఎలా? నేను ఏం చెయ్యాలి? దెయ్యం రంగమ్మ అడవిలో నుండి రామాపురంలోకి వెళ్ళాలి. అర్ధగంటలో నేను అడవిని దాటి రామాపురం చేరుకోగలనా? ఇప్పుడు నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రంగయ్య అయోమయంలో పడిపోతాడు. చుట్టూ చీకటి పడుతున్న సమయం. చుట్టుపక్కన ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. అడవి మొత్తం దట్టమైన అడవి ప్రాంతంలాగా ఉంది. రంగయ్యకి ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు అర్థం కావట్లేదు. నేను ఆలోచిస్తూ ఉన్న కొద్దీ సమయం గడిచిపోతుంది. నేను అడవిలోకి వెళ్ళాలా, లేదంటే తిరిగి నా స్నేహితుని ఇంటికి వెళ్ళాలా? రంగయ్య దెయ్యం రంగమ్మ అడవిలోకి వెళ్తాడా, లేదంటే తన స్నేహితుడి ఇంటికి తిరిగి వెళ్తాడా అనేది దెయ్యం రంగమ్మ పార్ట్ 2లో చూద్దాం. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.